ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకు సడన్గా మీ పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్నారు? నా గురించి ఆలోచించి చాలాసార్లు కాంప్రమైజ్ అయి ఉంటారేమో. జ్యోతి గారు పిలుస్తుంటే పారిపోవడం పిరికితనం. దొరికిపోయాక ఎన్ని కథలైనా చెప్తావరా? నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను సార్. అప్పుడు ఆఫీస్ కదరా రావాలి. అంటే వైష్ణవిని చూసి కూడా చాలా రోజులైంది కదా అని. ప్రసాద్, మా మధ్య నువ్వు ఎందుకు ఇంకా గొడవలు క్రియేట్ చేస్తున్నావు? వెళ్ళి మా అమ్మని కన్విన్స్ చేద్దాందా? ఆంటీ భ్రమరా వాళ్ళ డాడీతో మాట్లాడడానికి వెళ్ళింది. అమ్మకి ఎవరు చెప్పారు? నేనే. విరాజిత, ఇదంతా నీ స్కెచ్చే కదా? సార్, నేను అమ్మాయినే. ఆ అమ్మాయి బాధ నాకు అర్థమైంది కాబట్టి ప్రసాద్ వచ్చి సారీ చెప్పమని చెప్పాను. చెప్పలేదు. సారీ సార్, ఇంకెప్పుడు మీ మధ్య నేను రాను. వైష్ణవి, లవ్ అంటే ఏంటో తెలుసా? నీకు ఆల్రెడీ తెలుసు కదా, నాకే కొత్త. పొద్దున్నే ఎన్ని గొడవలైనా సాయంత్రానికి కలిసిపోవాలి. మరి సాయంత్రం గొడవ అయితే? ఈవినింగ్ టైంలో గొడవలు పెట్టుకోకూడదు, అశుభం. ఆలు మొగలన్నాక పాలు నీళ్ళల్లా కలిసి ఉండాలి. పాలలో నీళ్లు కలిస్తే కల్తీ కదండి. నిన్ను కన్విన్స్ చేయలేక నాకు ఆవేశం వస్తుంది. ముందు బండి దిగవే. ఏం చెప్పినా వంకర సమాధానాలు ఇస్తావేంటి? ఎందుకండి ఇంట్లో ఉన్నా డ్రైవింగ్ లో ఉన్నా నా తల తింటారు? నేను మంచి చెప్తే తల తిన్నట్ట, ఆడు మాట్లాడితే మాత్రం చిన్ను చింతకంటూ మురిసిపోతావే. మీరు నా గతాన్ని తవ్వితే నేను మీ గోతులు తవ్వాల్సి వస్తుంది. సొంత మొగుడికే వార్నింగ్ ఇస్తావా? మరి ఎప్పుడు ఏదో ఒక నస. లాయర్ కదా, డబ్బులు బాగొస్తాయి, సెటిల్ అవ్వచ్చు అనుకున్నాను. అంతా నా కర్మ. అంటే నేను లాయర్ కాకపోతే పెళ్లి చేసుకోవా? ఒంటి మీద నల్లకోట్ లేకపోతే బజ్జీల బండి కూడా మేనేజ్ చేయలేరు. ఇలా చూడు వైషు, నన్ను అలా పిలవకండి. ఏ చిన్ను అలానే పిలిచేవాడు. ఎవడో గొట్టంగా పిలిస్తే నీకు ఓకే, మూడు పిలిస్తే మాత్రం ఎక్కడ నొప్పులు వచ్చేస్తాయి. చిన్ను జ్ఞాపకాలు నాకు ఉండకూడదంటే మీరు చిన్నులా పిలవకూడదు, చిన్నులా బిహేవ్ చేయకూడదు. ఆడ బయోపిక్ రాసావే, ఆ దరిద్రాన్ని సంకలో పెట్టి తిరుగుతాను. ఉత్తమ మహిళా లక్షణాలు ఒక్కటి కూడా లేవేంటే నీకు? అవును. అవునా? ఇన్ని గొడవలు పడితే మనం కలిసి ఉండలేం. సరే, ఏదో బ్యాకప్ ప్లాన్ లేకపోతే ఇలా గంగిరెద్దులు అన్నింటికి తలోపో. మళ్ళీ ఆ చిన్నుగడి దగ్గరికి వెళ్ళిపోదామనే కదా? ఎందుకండి వాడి పేరు మళ్ళీ మళ్ళీ తీస్తారు? వాడి పేరే మింగుడు పడట్లేదు. వచ్చిన రోగం కన్నా మాత్ర వేసుకోవడమే కష్టంగా ఉంది. నన్ను ఈరోజు అనవసరంగా ఏడిపించారు. ముందు సారీ చెప్పండి. సరే సారీ. సరే సారీ ఏంటి? తిన్నగా చెప్పండి. సారీ, క్షమించు. వెటకారంగా చెప్తారేంటి? సరేమ్మా, సారీ. ఇంకెప్పుడు ఆ పేరు తీసుకురాను, ఓకే? ఇదొకటే రాంగ్ టైంలో రాంగ్ నెంబర్. చెప్పు విరాజిత. హలో సార్, ప్రసాద్ వాళ్ళ ఇంట్లో ఒక పంచాయతీ నడుస్తుంది. దానికి మీరు చీఫ్ గెస్ట్ గా వస్తారా? టీలు కాఫీలు ఇస్తారా? ఇంతమంది ఉన్నాం కదా, హౌసీ ఆడుకుందామా? మీరెందుకు వచ్చారు? వాళ్ళకి ఇంతమంది జనాలుంటే భోజనాలు పెడతారని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా? నాకేంటని వదిలేకుండా నన్ను వైష్ణవిని కలిపాడు కాబట్టి హెల్ప్ చేద్దామని వచ్చాను. మంట పెట్టింది కూడా వాడే కదా. ఏదో ఒకరోజు వాళ్ళ విషయం బయటపడితే మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ముందే తెలిసింది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. మా హ్యాపీ వెడ్డింగ్లో ఎటువంటి గొడవలు లేవు. తుఫాన్ వస్తేనే భయపడినా, బోడి తుమ్ముకి భయపడతానా? కాదు, మీ ఇద్దరికి పర్సనల్ స్పేస్ ఏం కావాలా? మాకెందుకు? మా బాధల కంటే మీ బాధ కానీ ఎక్కువైపోయింది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనే తప్పు చేయలేదు. ఆయన తప్పుడు మనిషి కాదు. ఈ పాలబుగ్గ లాంటినేనా నువ్వు ప్రేమించింది? బ్రేకప్ అయిందన్నావు. నా తప్పు తెలుసుకొని తనకి సారీ చెప్పాను. ప్రేమించిన మనిషి కోసం తగ్గడంలో తప్పేముంది? నాకెప్పుడన్నా చెప్పినావా సారీ? నిన్ను చూస్తే లారీతో గుద్దించేయాలనిపిస్తుంది కానీ సారీ చెప్పాలనిపించదు. నాలో లేనిదేంటి, ఆవిడలో ఉన్నదేంటి? పాలబుగ్గలు. అసలు ఇదంతా కాదండి, నేను చెప్పేది ఏంటంటే ఊరుకోండి. మీ బతికే సక్కా లేదు.
అలా తీసి పారేయకండి. గొడవను సెటిల్ చేద్దామని ఆయన పెద్ద మనిషిలా వచ్చారు. ఆటో కూడా పైసలు నన్నే అడుక్కుంటాడు. ఈవిడో దక్షిణామూర్తి, నేనో ధర్మభిక్షం. కిందటిసారి 30 రూపాయలు ఇచ్చి లిఫ్ట్ అడుక్కుంటూ ఆటోకి వెళ్ళిపోమని చెప్పిందండి. మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీ ఇద్దరికి దండలేసి అక్షింతలేద్దామని. మా పెళ్లికి వేదమంత్రాలు అవసరం లేదు, ఆ దేవుడు ఆశీస్సులు చాలు. అర్థం చేసుకునే మనసులన్నీ మమ్మల్ని ఆశీర్వదిస్తాయి. మరీ నిబ్బాగాల్లా తయారయ్యారండి వీళ్ళే. మనకు పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు. వాడికి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఉంది. మా పెళ్ళి అవ్వగానే వాడి పెళ్లి గురించి ఆలోచిస్తాను. మీరేం మాట్లాడరా? 2 పెళ్లిళ్ళు ఒకే మండపంలో జరిగినా నాకేం ప్రాబ్లం లేదు. ఏసుకు అవును సునీ. మీరు అసలు ఫ్లో మిస్ అవ్వట్లేదండి. ఇద్దరూ భలే సింక్లో ఉన్నారు. భ్రమరా వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకోవాలంటే మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఇప్పుడు మీ దారి మీరు చూసుకుంటే వాడి పరిస్థితి ఏంటి? భ్రమరాకు ఆల్రెడీ వాళ్ళ నాన్న సంబంధం చూశాడంట. త్వరలోనే పెళ్లి. భ్రమరాకు పెళ్ళా? ఆ, పెద్ద కుటుంబం, బాగా డబ్బులున్నాయంట. భ్రమరా లేకపోతే నేను ఉండలేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. అమ్మాయిలందరినీ ట్రై చేసావు, అయిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని అబ్బాయిలను ట్రై చేయి. తడికాలతో కరెంట్ వైర్ తొక్కేసావా? అన్న అమ్మాయిలే చూడరు, ఇంకా అబ్బాయిలు ఏం చూస్తారు? ఆపండి. అసలు మీరంతా ఎందుకు వచ్చారు? నువ్వే కదా కాల్ చేసి రమ్మన్నావు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్దామని పిలిస్తే సొల్లు వాగుడంతా వాగుతున్నారు. ఇంకా ప్రాబ్లం ఏముంది? భ్రమరకి సంబంధం సెట్ అయింది కదా. రేపు ఇంకొకరు అడుగుతారు మీ అమ్మ నాన్న కలిసి ఉంటేనే పిల్లనిస్తామని. అప్పుడేం చెప్తావు? రే, నిన్నెవరైనా అడిగితే అమ్మ ఉంది, నాన్న ఉండేవాడు అని చెప్పు. అంటే మీరు లేరా? మేం బ్యాంకాక్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. మీరందరూ మమ్మల్ని దోషులుగా చూడాల్సిన అవసరం లేదు. కాలేజీలో ప్రేమించుకున్నాం, పెద్దలు కాదన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, పిల్లలు కాదనకండి. ఈ పసి హృదయాలను చూస్తుంటే ఉరేసుకోవాలనిపిస్తుందండి. ఇంతకన్నా పెద్ద హెరాస్మెంట్ ఉండదు. బ్యాంకాక్లోనే ఎందుకు అంకుల్? మసాజుల కోసమా? సునీ మంచి చెఫ్. అక్కడ కుండ బిర్యానీ హోటల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. కుంపటిక్కడ, కుండ బిర్యానీ అక్కడ. గొడవలన్నాకు వస్తాయండి. కలిసి ఉండే ప్రయత్నం చేయాలి గానీ వేరే ఆప్షన్స్ చూసుకుంటారా? అప్పుడప్పుడు మనం ఎక్కిన బస్సు టైర్ పంచర్ అవుతుంది, గమ్యం చేరుకోవడానికి వేరే బస్సు ఎక్కుతాం. ఇది అంతే. అయితే నేను ఇంకొక పెళ్లి చేసుకోనా? నీ మీద నాకు నమ్మకం ఉంది సునీత. నీ గొంతు విని పీటల మీద పెళ్లికోడు గుండె చచ్చిపోతాడు. మరి నీ గుండె ఆగిపోలేదు? అప్పుడు పెద్దలందరూ బలవంత పెడితే తాగిన మైకల్లో తాళి కట్టేశాను. ఇప్పటి వరకు భరించాను. ఈ అమ్మ పాలబొగ్గలాంటి పిల్ల జల్ల లేరా నీకు? వాళ్ళని ఎలా వదులుకున్నావు? కొడుకుండేవాడు, నల్లగా ఉన్నాడని కోడలు చంపేసింది. నల్లగా ఉంటే చంపేస్తారా? ప్రపంచంలో ఎవడ బతుకు తిన్నగలేదండి. ప్రసాద్, పెళ్లి కోసం నీ పోరాటం, ఆంటీ కోసం అతని ఆరాటం, మధ్యలో మాకేంటి కోలాటం? పోనీ ఒకసారి మీ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకొని ఒక డెసిషన్ కి రావచ్చు కదా. ఎన్ని కట్టబడిన తర్వాత దానికి ముచ్చట్లతో అవసరమే ఉంటది. అవును, ఇంకా మాట్లాడడానికి ఏముంది? మాట్లాడితేనే కదా ఏమైనా ఉందో లేదో తెలిసేది. నాకేం అభ్యంతరం లేదు. ఎక్కడా? మధ్యలో నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? తనని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. నువ్వు పెద్ద రాజబౌద్ధురు మరి చేసేవని లాంగా పనులు. ఏం పట్టనట్టు అలా కామ్గా కూర్చుంటావేంటి? ఏదో ఒకటి మాట్లాడు. నాకు వీళ్ళతో చాలా అనుభవాలు ఉన్నాయండి. ఏదో మీరు కష్టపడుతున్నారు కదా వదిలేను కానివ్వండి. అందుకే ఈ డిస్కషన్ అంతా వేస్ట్, హౌసీ ఆడుకుందామని ముందే చెప్పా. అది ముఖ్యం మనకి. ఆంటీ మీరు వెళ్ళి మాట్లాడండి. మీరేంటి స్లో మోషన్లో నిలబడతారా? లేవండి. మీ కాంట్రిబ్యూషన్ అవసరం లేదండి, వాళ్ళు వెళ్తారు.
నా నుంచి విడిపోతేనే మీరు హ్యాపీగా ఉంటారా? అవును. మన అబ్బాయి కోసమైనా కలిసి ఉందాం. దేన్నైనా బలవంతంగా బంధిస్తే ఖైదీ అవుతుంది కానీ మనదవదు. మనిషిని ఆపగలవు, మనసుని కాదు. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం, ఇప్పుడు విడిపోతున్నామంటే బాధ అవుతుంది. నా మీద నీకు ప్రేమ లేదు సునీత. ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టే పడున్నాను. ఇప్పుడు సడన్గా విడిపోతుంటే తట్టుకోలేకపోతున్నావు, అంతే. సరే, మీ ఇష్టం. మన గొడవల వల్ల వాడి పెళ్ళి ఆగిపోతుంది. దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. నా పెళ్లి కోసం ఎదురు కష్టపడుతుంటే చాలా హ్యాపీగా ఉంది జ్యోతి గారు. నిన్ను మేము వదిలించుకోవాలంటే నువ్వెవరో ఒకరికి తగులుకోవడం కరెక్ట్ అనిపించింది. పైగా నీలాంటి వాడికి పిల్ల దొరకాలంటే ఏలినాటి ఎవరికుందో వెతికి మరీ తేవాలి. నేను మనిషినే, నాది ప్రేమే. సరే, ఒప్పుకుంటాం. ఇంతమంది ప్రాబ్లమ్స్ ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ నీ పెళ్ళి. అది అవగానే నీ నెంబర్ బ్లాక్ చేసేస్తాను. నేనైతే ఇన్స్టాలో బ్లాక్ చేసేస్తా. దిక్కుమాలిన రీల్స్ అన్ని పంపిస్తున్నావు. ఎంతమంది కాపురాల్లో కలకలం రేపావు. విరాజిత, నువ్వు కూడా అర్థం చేసుకుని ఆఫీస్ మూసేయి. మన ఇద్దరం కలిపి కొట్టుకెళ్దాం, పెట్రోల్ డబ్బులు మిగులుతాయి. మీరు నా గురువుగారు అని చెప్తే బయట నవ్వుతున్నారండి. మీది దొంగ సర్టిఫికేట్ అంట కదా. డ్యూటీలకు సొత్త పెట్టి చెప్పు. బర్మా యూనివర్సిటీ 1750 కడితే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. బర్మా యూనివర్సిటీయా? అదెక్కడుంది? ఇంటర్నెట్లో సర్టిఫికేట్ని కలర్ జిరాక్స్ తీసి స్టాంప్ వేసి ఇస్తారు. మీరు ఒరిజినల్ లాయర్ కాదు. దొంగ సర్టిఫికేట్ పెట్టి కోర్టుని మోసం చేయడం తప్పు కాదా? ఆ కోర్టుకు వచ్చే ఖైదీలందరూ కారణ జన్ములు. మరి వాళ్ళకి సినిమా చూపించాలంటే సర్టిఫికేట్ అవసరం లేదు, కొంచెం ఇంగిత జ్ఞానం చాలు. సార్, లోపల మా పేరెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు? అభిరుచులు, అలవాట్లు. వాళ్ళు ఏమైనా కొత్త జంట అనుకుంటున్నావా? కలర్ వేసుకునే వయసులో కలర్ఫుల్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే లోపల ఏమైనా గొడవ అవుతుందంటారా? సౌండ్ రావట్లేదంటే ఆంటీ పీక్ మీద కాలేసి తొక్కేస్తుందేమో. మీ అమ్మ ఒప్పుకుందిరా కలిసి ఉండడానికా? విడిపోవడానికి. మీరందరూ మా పెళ్ళికి తప్పకుండా రావాలి. మనం ఎవరు పెళ్లి చేయడానికి వచ్చాను సార్? తెలియగానే ఫస్ట్ నీకే చెప్తాను. సారీరా, భ్రమరాంబికను మర్చిపో. అందరూ కలిసి నాకు ఎసరెట్టేశారు ఏంటండి? శని తల మీద తాండవం చేస్తున్నప్పుడు 4 సార్లు షాంపూతో రుద్దేస్తే పోద్దని కూడా మూర్ఖత్వం. ఇంకా మేమెవరూ ఏం చేయలేం. నీ చావు నువ్వు చావు. ఎందుకు రమ్మన్నావు? నీకు పెళ్లి కుదిరిందంట. అవును. భోజనాలు ఏం పెడుతున్నారు? మెను తెలియగానే ఫస్ట్ నీకే చెప్తా. అది అడగడాకైనా పిలిచావు? కత్తి లాంటి ఫిగర్ని మిస్ అయిపోతున్నాను, బాధగా ఉంది బ్రహ్మ. హగ్గిచ్చి ఓదార్చొచ్చు కదా. ప్రేమ నీది, బాధ నీది, మధ్యలో నాకేంటి సంబంధం? ప్రేమించింది నిన్నే, బాధపడుతుంది నీ వల్లే. నన్ను బ్లేమ్ చేయకు ప్రసాద్. నీకు హోప్స్ పెంచేలా నేనెప్పుడు బిహేవ్ చేయలేదు. బా కొబ్బరి నీళ్ళు అవుతావా? ప్లెయిన్ కొబ్బరి బొండం తాగనమ్మా. బ్రహ్మ, మా పేరెంట్స్ని కలపడానికి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. అట్లీస్ట్ ప్రయత్నం చేశాను కదా. అందుకే కదా పిలవగానే వచ్చాను. ఆ అబ్బాయి బాగుంటాడా? హైట్గా తెల్లగా బానే ఉంటాడు. తెల్లగా పండుకోతులే ఉంటాయి. ఓయ్, నువ్వెవరిని అంటున్నావు? నువ్వు ప్రతిదానికి రెస్పాండ్ అయిపోకే, తర్వాత కొబ్బరి చెప్పేస్తా నాకు. భ్రమ, నీతో లవ్ ఒక భ్రమ, లైఫ్ను ఊహించుకోవడం ఒక భ్రమ. నీకు రోగం ఉందని తెలిసి కూడా ప్రేమించాను. ఫిలోఫోబియా.
ఏదో ఒకటి. నువ్వు ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఒక రోగిష్దాయి కూడా నేను రిజెక్ట్ చేసిందిరా అని మా వాళ్ళంతా హేళన చేస్తారు. ఎంత చీప్గా మాట్లాడుతున్నావు తెలుసా నీకు? 200 ఇవ్వు, ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా పెళ్ళికి నువ్వు రావద్దు. అదేమన్నా సీతారాముల కళ్యాణమా దగ్గర నుండి చూడడానికి? వచ్చి భోంచేసి ఫోటో దిగి వెళ్ళిపోతాలే. సరే బాయ్. ఆ, బ్రహ్మ, నిజంగానే అంటే ఇష్టం లేదా? లేదు. మరెందుకు ఇప్పుడు మీ పేరెంట్స్ని కలపడానికి ట్రై చేయని చెప్పావు? అంటే ఎవడో ముగ్గు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడం కన్నా తెలిసిన వాడిని పెళ్లి చేసుకుంటే బెటర్ అని. నీకున్న పిల్ల ఫోబియా ఎవరో అర్థం చేసుకోలేరే. ఫిలోఫోబియా. అదేమన్నా పద్మశ్రీయా అన్నిసార్లు చెప్తున్నావు? పోవే, ఆ పొడవుగా తెల్లగుండని చేసుకో. వాడు రోజు తాగొచ్చి తంతాడు, అప్పటికన్నా నా వాల్యూ తెలియదు నీకు. తన టీ టోట్లర్. టీతో కలిపి అన్ని తాగేస్తాడా? తాగబోతున్నా కొడుకు. టీ టోట్లర్ అంటే ఏ అలవాటు లేదని అర్థం. అయితే అందరికంటే ముందు ఆడే పోతాడు. అంటే సిగరెట్ తాగేవాడి కన్నా వద్దు అని సలహా చెప్పేవాడు ఈ మధ్య ముందు పోతున్నాడు. అందుకని మా నాన్నగారు మాట కాదని నేనెవరిని యాక్సెప్ట్ చేయనని తెలుసు కదా ప్రసాద్. అయినా నేను ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నా. నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది ప్రసాద్. అప్పుడు సంబంధం పెళ్లి బ్రోకర్ చూడమన్నాం కన్నా ఆర్కేఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడగాలి. తవ్వకాల్లో తీస్తారు మంచి అమ్మాయిని. అసలు నువ్వేం మిస్ అవుతున్నావు తెలుసా? నాతో లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? కావాలని తను అడుగు. బా, వచ్చిన 2 నెలలకి చిరాకేసింది. బ్రహ్మ, ఐ మిస్ యూ బ్రహ్మ. ప్రసాద్, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. బ్రహ్మ 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 250 క్యాబ్ ఛార్జీలు బొక్క. ఏ ఫీలింగ్ లేకుండా ఎలా పుట్టింది అది? ఏ ఫీలింగ్ లేకపోతే నువ్వు పిలవగానే ఎందుకు వస్తుంది? పూజ, మీ టీంలో అమ్మాయిలు ఇంకెవరైనా ఉన్నారా? థూ. నీచ్ కమిన్ కుత్తే.